సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండగ సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్ లో అంటే 2024 సంక్రాంతి సీజన్ లో విశేషం, సంచలనం, అద్భుతం ఏదైనా ఉంది అంటే అది హనుమాన్ మూవీనే. మామూలు సంచలనం, మామూలు అద్భుతం కాదు, విధ్వంసం. హనుమత్ విధ్వంసమే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. హనుమాన్ ఆడుతున్న ప్రతి చోట కూడాను బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలో ఉన్న ఇంపాక్ట్ మెస్మరైజ్ చేస్తుంది ప్రేక్షకుల్ని. సినిమాలో ఉన్న డివోషనల్ వైబ్రేషన్ ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్తుంది ప్రేక్షకుల్ని. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకుల తనువుని అంటే శరీరాన్ని కంపింపచేస్తుంది. ఆ ప్రకంపనల తాలూకు ప్రభావం సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలా సేపు ప్రేక్షకులతోనే ఉండిపోతుంది. సినిమా చివరిలో కదిపేసే ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకి వచ్చింది అంటే ఆ సినిమా అన్బిలీవబుల్ సక్సెస్ నే చూస్తుంది. రీసెంట్ గా చూసుకుంటే కాంతారా మూవీ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా క్లైమాక్స్ లో. సో ఆ సినిమా కూడా దాదాపు ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ చూసింది. కాంతారా మూవీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, మధ్యలో డ్రాగ్ ఉంటది స్టోరీలో. అయినప్పటికీ క్లైమాక్స్ ఇంపాక్ట్ మాయ చేసి పారేసింది ప్రేక్షకుల్ని. హనుమాన్ మూవీలో ప్రశాంత్ వర్మ సినిమా అంతా కూడా డివోషనల్ ఇంపాక్ట్ ని వండర్ఫుల్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. చాలా హెల్ప్ అవుతుంది అది సినిమాకి. దేవుడి రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా సినిమా అంతా కూడా మంచి మంచి మూమెంట్స్ పడతానే వచ్చాయి. ఇక క్లైమాక్స్ అయితే బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్సే. అందుకని హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాన్ని రోజు రోజుకి మల్టిప్లై చేసుకుంటా వెళ్తుంది. ఎలా ఉందంటే సినిమా పర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక చిన్న సినిమా విశ్వరూపం చూపెడుతున్నట్టుంది. ముఖ్యంగా అమెరికాలో హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతున్న విశ్వరూపం మత్తి పోగొట్టు వదిలిపెట్టేస్తుంది అంతే. అంటే అలాంటి సంచలనాన్ని ఏ తెలుగు చిన్న సినిమా ఇంతకు ముందు అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం. అంటే ఇది కొత్త చరిత్ర. అమెరికా వరకు గుంటూరు కారం మూవీని హనుమాన్ మూవీ కంప్లీట్ గా డామినేట్ చేసేసింది. అమెరికాలో ఉన్న తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ హనుమాన్ మూవీని చూడటానికి గట్టిగా వచ్చేస్తున్నారు థియేటర్స్ కి. అమెరికాలో గుంటూరు కారం మూవీ టికెట్ రేట్లు వేరు, హనుమాన్ మూవీ టికెట్ రేట్లు వేరు. తక్కువ టికెట్ రేట్లతో గుంటూరు కారం మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసేసాడు హనుమాన్. లో టికెట్ రేట్స్ తోనే అమెరికాలో సినిమా 4 రోజుల రన్ తో $3 మిలియన్ పైన కలెక్షన్స్ చూసింది. ఇదో పెను సంచలనం అమెరికాలో ఒక తెలుగు సినిమా పెర్ఫార్మెన్స్ కు సంబంధించి. తక్కువ రేట్లతోనే $3 మిలియన్ కలెక్షన్స్ చూసింది అంటే సినిమాకు వచ్చిన ఫుట్ ఫాల్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక పెద్ద హీరో సినిమాకి మినిమం $5 మిలియన్ కలెక్షన్స్ వచ్చిండేవి అని ట్రేడ్ ఆశ్చర్యపోతూ అంచనా వేసి చెప్తుంది. ఆదివారం నాడు వచ్చిన కలెక్షన్లతో $2 మిలియన్ దాటేసింది. మండే రోజున వచ్చిన కలెక్షన్లతో $3 మిలియన్ దాటేసింది. ఫుల్ రన్ లో చాలా ఈజీగా $5 మిలియన్ పైన కలెక్షన్స్ చూసేట్టే ఉంది. లో టికెట్ ప్రైసులతో $5 మిలియన్ కలెక్షన్స్ చూడటం అంటే సంచలనానికి అమ్మా మగుడు పెర్ఫార్మెన్స్. అది $5 మిలియన్ అంటే 40 కోట్ల గ్రాస్. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 20 కోట్లు షేర్ వస్తుంది సినిమాకి. అమెరికా వరకు ఎస్టిమేటెడ్ బిజినెస్ వాల్యూ 4 కోట్లే, అంటే లాభం 16 కోట్లు. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు చూసుకుంటే రాజమౌళి సినిమాలు మాత్రమే అంత భారీ ప్రాఫిట్స్ చూసాయి. ఒక చిన్న సినిమా ఆ రేంజ్ లో ప్రాఫిట్ చూస్తుంది అంటే మైండ్ బ్లోయింగ్ బీభత్సం. అది తెలుగు స్టేట్స్ లో కూడా పండగ రోజుల్లో హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ విశ్వరూపం అల్టిమేట్ గా ఉందనే చెప్పాలి. ఆ విశ్వరూపం తాలూకు ప్రభావం ఓ 10 రోజులు తగ్గకుండా ఉంటది తెలుగు స్టేట్స్ లో. మాస్ ఏరియా లేదు, క్లాస్ ఏరియా లేదు, మల్టీప్లెక్స్ లేదు, ప్రతి చోట ఒకే రకమైన ప్రభంజనం హనుమాన్ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. పోటీ మూలంగా ఎక్కువ స్క్రీన్లు దొరకలేదు. సో ఎక్స్ట్రా షోలు వేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నారు. ఎన్నైనా పెట్టు, ఎప్పుడైనా పెట్టు, టికెట్ దొరికితే ఒట్టు. పండుగ రోజుల్లో మిగతా సినిమాలు వేటికి కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ పట్టడం లేదు. భారీగా హనుమాన్ మూవీకి పడుతున్నాయి. ఎన్ని పడినా సరే టికెట్ మాత్రం దొరకట్లేదు. ఇంకా తెలుగు ప్రేక్షకులు పెద్ద గొడవ పెట్టేశారు. లేకపోతే హనుమాన్ ప్రభంజనం వేరే లెవెల్లో ఉండేది తెలుగు స్టేట్స్ లో. హనుమాన్ మూవీతో పాటు గుంటూరు కారం మూవీని కూడా గట్టిగా చూస్తున్నారు, నా సామిరంగా మూవీని కూడా గట్టిగా చూస్తున్నారు. కలెక్షన్స్ మంచిగా వస్తున్నప్పుడు ఎవరు థియేటర్స్ ఇస్తారు? ఎవరి లాభం వాళ్ళకి కావాలి కదా. నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితి. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర తప్పించి ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదేమో. ఒక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి ఒక డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాని తీసుకొచ్చి పోటీ పెడుతున్నారు. తెలుగు ప్రేక్షకుల ఎంకరేజ్మెంట్ మూలంగానే ఆ పోటీ, దానికి రిలేటెడ్ గా గొడవలు బలంగా నడుస్తున్నాయి. అది వాళ్ళ ఇష్టం, మనం ఏమీ చేయలేం. మహేష్ బాబు కోసం వస్తున్నారు, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు. కాదు, వద్దు, రావద్దు అని ఎవరు చెప్పలేరు కదా. అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా హనుమాన్ మూవీ తెలుగు
తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పొటెన్షియల్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అంటే అల్టిమేట్ ప్రభంజనం అది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీది అని చెప్పాలి. క్లియర్ గా అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఫాస్ట్ గా దూసుకుపోతారు. టఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేయటమే బీభత్సం, అల్టిమేట్ బీభత్సం అంటారు. 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు హనుమాన్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 6 కోట్ల వరకు ఉంది. టోటల్ 4 రోజుల్లో రిపోర్ట్ చేసిన కలెక్షన్ల షేర్ చూసుకుంటే 24 కోట్లు దాటింది. హిందీలో కూడా 4వ రోజున ఇంట్రెస్టింగ్ హోల్డ్ ప్రదర్శించింది హనుమాన్ మూవీ. టోటల్ 4 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు చూసుకుంటే 16 కోట్లు దాటింది. హిందీ వరకు సినిమాకు జరిగిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే సూపర్ హిట్ అంటున్నారు. అంటే హనుమాన్ హిందీ వెర్షన్ 4 రోజుల రన్ తర్వాత బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెట్టేసింది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి హనుమాన్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 50 కోట్లు దాటేసింది. గ్రాస్ 100 కోట్లు దాటేసింది. ఒక చిన్న సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ చూడటం అనేది అద్భుతం. అలాంటిది హనుమాన్ మూవీ 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైన గ్రాస్ చూసింది అంటే టెర్రిఫిక్ బీభత్సం. పోతే ఇంకా మొదలే బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ పర్ఫార్మెన్స్ కు సంబంధించి జరగాల్సిన జాతర ముందుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం ఈజీగా 200 కోట్ల గ్రాస్ చూస్తుంది. ఇంకా ఫేవరబుల్ కండిషన్స్ కలిసి వస్తే 300 కోట్ల గ్రాస్ చూసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. పండగ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంటెంట్ తో పెత్తనం చేయబోయేది హనుమాన్ మూవీనే. సో బీభత్సం ఇంకా బాకీ ఉంది. ఇంకా గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే 2 తెలుగు స్టేట్స్ వరకు మాత్రం కుర్చీ మడత పెట్టి కుమ్ముడు జాతరే చేస్తున్నాడు మహేష్ బాబు. సినిమాకి వచ్చిన ఆ బ్యాడ్ టాక్ ఏంటి, సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి, గడిచిన 4 రోజుల పాటు 2 తెలుగు స్టేట్స్ లో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు శోభాయాత్ర నడిచింది. సినిమాలో బాగున్న మెటీరియల్ ఉంది, అలాగే బాగున్న మెటీరియల్ కూడా ఉంది. మహేష్ బాబు బాగున్నాడు, పాటల్లో డాన్స్ బాగా వేశాడు, పాటల వరకు బాగున్నాయి. వెళ్దాం వచ్చేస్తున్నారంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఎవరైనా సరే థియేటర్స్ బ్లాక్ చేసుకుని ఉండగలరు కానీ ఫోర్స్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి పట్టుకురాలేరు. సైంధవ్ మూవీ కోసం ఆడియన్స్ ఎందుకు రావటం లేదు? గుంటూరు కారం మూవీలో తెలుగు ప్రేక్షకులకి ఏదో ఇష్టం కనపడుతుంది. వాళ్ళు ఏదో ఇష్టాన్ని వెతుక్కున్నారు. ఆ ఇష్టాన్ని ఎవరు కాదనలేరు. పండగ ప్రభావంతో 2 తెలుగు స్టేట్స్ వరకు గుంటూరు కారం మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టెక్కేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళని గట్టెక్కిచ్చేస్తున్నాడు. మహేష్ బాబు కోసమే వస్తున్నారు. మహేష్ బాబు మ్యాజిక్ ని ఎంజాయ్ చేయడం కోసమే గుంటూరు కారం మూవీని చూడటానికి థియేటర్స్ వస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. 4వ రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాల వరకు పెద్ద నెంబర్ నే పెట్టింది గుంటూరు కారం మూవీ. 4వ రోజున సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 10 కోట్లకు పైన ఉంది. టోటల్ 4 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 70 కోట్లు ఉంది. గ్రాస్ 100 కోట్లు దాటింది. టోటల్ గా 4 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 90 కోట్లు ఉంది. రాబోయే 2 రోజుల్లో 100 కోట్ల షేర్ పెడతాడు. డిజాస్టర్ టాక్ తో కూడా 100 కోట్ల షేర్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు, సామాన్యమైన విశేషం అంతకంటే కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర బాబు రొబాబు అది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ ను బట్టి చూస్తే ఫుల్ రన్ లో సినిమా 115 కోట్ల వరకు షేర్ చూసే అవకాశాలు ఉన్నాయి. అంతే, సినిమాతో 2 తెలుగు స్టేట్స్ వరకు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 80% రెవెన్యూని వెనక తెచ్చేసుకుంటారు. ఒక ఓవర్సీస్ లో మాత్రమే గట్టిగా నష్టాలు చూసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే డిజాస్టర్ టాక్ తో కూడా భారీ నష్టాలు లేకుండా చేస్తున్నాడు అంటే అది అసలు సిసలు సూపర్ స్టార్ గిరి అంటే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అసలైన సిసలైన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంకా నా సామిరంగా మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే సంక్రాంతి కింగ్ నాగార్జున. సంక్రాంతి పండగకి అవసరమైన ఎంటర్టైన్మెంట్ నాగార్జున సినిమాలో ఉంటది అని మామూలుగా వచ్చేస్తున్నారు సినిమాని చూడటానికి ప్రేక్షకులు. సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేశారు. సంక్రాంతి పండగ సందడిలో నాగార్జున సినిమా కూడా బాగా ఉన్నట్టు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అందుకని సినిమాకి ఫస్ట్ రోజున మంచిగా కలెక్షన్స్ వచ్చాయి, 2వ రోజున సూపర్ గా కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా నియర్లీ 9 కోట్ల షేర్ చూసింది. సినిమాకి టోటల్ గా జరిగిన బిజినెస్ 18 కోట్లు. 2 రోజుల్లోనే 9 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది అంటే సూపర్ గా రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నడుస్తుందనే చెప్పాలి. మూమెంట్ బాగుంది, టార్గెట్ కూడా చిన్నదే, హిట్ అయిపోద్ది బొమ్మ. నా సామిరంగా మూవీ సక్సెస్ తో అర్థమవుతుంది ఏమిటి అంటే సంక్రాంతి పండగకి కలర్ఫుల్ ఫ్యామిలీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ సేల్ అయిపోతాయి, స్మూత్ గా సేల్ అయిపోతాయి అని. యాక్షన్ ఎంటర్టైనర్స్ తోను ఎక్స్పెరిమెంట్స్ తోను సంక్రాంతి పండగకి రాకూడదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో రండి, మినిమం గ్యారంటీ ఉంటది అని తెలుగు ప్రేక్షకులు తేల్చి చెప్పినట్టు అనిపిస్తుంది. దానికి తగ్గట్టే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ కి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సందడి గట్టిగానే ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.